ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఔదార్యం ప్రదర్శించారు. ఇచ్చిన మాట ప్రకారం నిరుపేద కుటుంబానికి అండగా నిలిచారు. P4 విధానంలో నిరుపేద కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలిచారు. ఎస్ రాయవరం మండలం దార్లపూడి గ్రామానికి చెందినటువంటి బాబ్జీ కుటుంబానికి ఉపాధి కొరకు 2 జెర్సీ ఆవులను కొని ఇచ్చారు. అలాగే కుమారుడు రూపస్ చదువు పూర్తయ్యే వరకు ఖర్చును తానే భరిస్తానని హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు. 2012లో రోడ్డు ప్రమాదం బాబ్జీని వికలాంగుడిగా మార్చింది. వారం రోజుల క్రితం నక్కపల్లి క్యాంపు కార్యాలయంలో హోంమంత్రి అనితను కలిసి తన కష్టాలు చెప్పుకున్నారు. బాబ్జీ ఆరోగ్య పరిస్థితి, కుటుంబ దీనస్థితి విని చలించిపోయిన మంత్రి అనిత ముఖ్యమంత్రి చంద్రబాబు తలపెట్టిన మహాయజ్ఞం జీరో పావర్టీ P4 మార్గదర్శి బంగారు కుటుంబం ద్వారా బాబ్జీ కుటుంబానికి అండగా నిలిచారు. దాంతో హోంమంత్రికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు బాబ్జీ లక్ష్మి దంపతులు. నా పేరు నల్మర్ బాబ్జీ అండి. మొన్న బుధవారం మేడం గారిని కలిసాను సార్. కలిస్తే మేడం గారు ఇచ్చిన ప్రకారంగా ఇమీడియట్గా అన్నీ చేశారు సార్. ఆవులు కొనిచ్చారు సార్, బాబుని చదివిస్తున్నారు సార్, అన్న ప్రకారంగా అన్నీ చేస్తున్నారు సార్. నాకు రోడ్డు యాక్సిడెంట్లో 2012లో యాక్సిడెంట్ అయిందండి. నడుము దెబ్బతిన్నది. ఇక్కడ నుంచి పార్ట్ కింద ఏమీ పని చేయదండి. మేడం గారు ఆయన గుర్తుపెట్టుకొని అన్నీ నాకు ఏది కావాలో అది చేసి పెడుతున్నారండి. ఆయనకి యాక్సిడెంట్ అయ్యిందండి, 2012లో యాక్సిడెంట్ అయింది. అప్పటి నుంచి మేడం గారిని అలా కలుస్తూ ఉంటే మామూలుగా అక్కడ మీటింగ్ అయినా సరే వచ్చేవాళ్ళమి. తర్వాత ఇంకా మేమేమీ అడగలేదు మేడంని. ఇప్పుడు వచ్చి ఇప్పుడు మాత్రం బాబుని ఇద్దరిని కూడా స్కూల్లో చదివించుకోవడం వల్ల ఫీజులే కట్టలేక నేను ఎక్కడికి వెళ్ళలేదండి. పిల్లల్ని చూసే వాళ్ళు కూడా ఎవరో లేకపోతే ఇంకా ఇబ్బంది అయ్యి మేడం దగ్గరికి వచ్చాము. బాబుని చదివించమని అడిగామండి. బాబుని చదివిస్తానన్నారు. నా జీవిత పురస్కారం ఏంటి అని అడిగింది సార్. మేమేం చేయలేదు, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు సార్. నాకు ఏ పళ్ళు కూడా వెళ్ళడానికి అవ్వకపోతే ఆవుని ఆ మేడమే కొనిస్తానన్నారు సార్. ఆవు కావాలా గేదె కావాలని అడిగారు. నేనే ఆవు కావాలనగానే 2 ఆవులు కొని ఇచ్చారు సార్. ఈరోజు ఆ మేడమే ఈరోజు మమ్మల్ని ఇక్కడికి పిలిపించి ఆవులను కూడా ఇచ్చింది సార్. దీనికి ఆ మేడం ఇచ్చి కొనిచ్చేస్తారన్న మాటకి అందరూ కూడా మమ్మల్ని ఎట్టగానే చేశారు సార్. కానీ వాళ్ళ మేడం నిరూపించింది సార్. ఈరోజు ఈ ఆవులను కొని తీసుకెళ్ళగానే మమ్మల్ని ఎంత ఎటకారం అయితే చేశారో వాళ్ళందరూ కూడా కుదిరిన నోర్లు కూడా అదుపులో పెట్టుకుంటారు సార్. కానీ మేడం చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోయాము సార్.